స్ట్రైట్ అవే చెప్పాలంటే మూవీ చూసాక చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ ఎందుకు ఉన్నాయో మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. అల్లు అర్జున్ గారి ఎంట్రీ సీన్, అసలు ఆ సీన్ మూవీకి సీన్ కి సంబంధమే ఉండదు, కానీ ఎందుకు పెట్టారు? ఒక ఎంట్రీ సీన్ కావాలి కాబట్టి ఆ ఒక సీన్ ని క్రియేట్ చేసి పెట్టినట్టు అనిపించింది. పుష్ప కారు దిగిన ప్రతిసారి స్లో మోషన్ షాట్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, ప్రతిసారి ఒక ఎంట్రీ సీన్ లాగే అనిపించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పుష్పరాజ్ కైని తింటానే ఉంటాడు. అది తింటానే అది నోట్లో పెట్టుకునే మాట్లాడతాడు. 2 సీన్లు కూడా లేవు ఆ కైని నోట్లో లేకుండా. మరీ ఇరిటేషన్ అనిపించింది. అంటే మాట్లాడుతుంటే ఏంద్రా బాబు ఈ కైని నోట్లో అనిపించింది. మరి ఆ కైని నారుతోల కోసం పెట్టారైతే నాకు తెలీదు. ఫస్ట్ పార్ట్లో ఇంత కైని ఉండదు, ఈ పార్ట్లో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కైని ఉంటానే ఉంటుంది నోట్లో. ప్రతి సీను స్టార్ట్ అవడం చాలా ఇరిటేషన్ గా స్టార్ట్ అయింది. అంటే మనకి ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది. ఎండింగ్ మాత్రం ఒక సూపర్ బెండ్ ఇస్తారు అన్నమాట ప్రతి సీన్ కి. ప్రతి సీను స్టార్టింగ్ మాత్రం బాగుండదు, ఆ సీన్ ఎండ్ అయ్యే కొద్దీ మనకి అరే భలే ఉంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్రతి సీన్ అంతే, మూవీ ఓపెనింగ్ నుంచి క్లైమాక్స్ దాకా ప్రతి సీన్ అదే. ప్రతి సీన్ కి రీజనింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు, కాకపోతే జస్ట్ ఓకే ఓకే అనిపించింది. కానీ జాతర సీక్వెన్స్ కి మాత్రం రీజనింగ్ ఇచ్చారు, అది మాత్రం పర్లేదు అనిపించింది. కానీ ఆ జాతర సీక్వెన్స్, ఆ శారీ కట్టుకొని ఆ ఫైట్, ఆ డాన్స్, ఇది పెట్టింది మాత్రం నాకు అనిపిస్తుంది ఏంటంటే కాంతారా మూవీ నుంచి ఇన్స్పైర్ అయి పెట్టినట్టు అనిపించింది. అంటే కాంతారా మూవీలో చీర కట్టుకుంటాడు అంటే కాదు, మీకు అర్థమైంది సినిమా చూసినప్పుడు ఈ సీన్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైంది. ఆ కాంతారా మూవీ ఇన్స్పిరేషన్ అని మీకు అర్థమైపోయింది. ఒక నేషనల్ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ తమ్ముడు కొడుకు ఒక ఆకురోడి, మనం అది యాక్సెప్ట్ చేయాలి. ఓడు చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అంత పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళ తమ్ముడు కొడుకు చిల్లర్ రౌడీ. అండ్ ఆ చిల్లర్ రౌడీకి మన పుష్పరాజ్ కి క్లైమాక్స్ లో ఒక లింక్ పెట్టారు. ఇప్పుడు ఆ లింక్ తోనే పార్ట్ 3 రావాలన్నమాట. ఫిజిక్స్ సాంగ్ అయితే టోటలీ వేస్టెడ్. అసలు ఎందుకు పెట్టారో ఎందుకు ఉందో కూడా తెలీదు. నాకైతే అసలు ఆ సాంగ్ నచ్చలేదు, బాగానే అనిపించలేదు. ఎందుకు అవసరం లేదనిపించింది నాకైతే ఆ సాంగ్. ఆ సాంగ్ ఒకటే కాదు, కొన్ని చాలా సీన్లు ఉన్నాయి, అవి కూడా అవసరం లేదనిపించింది. చాలా ట్రిమ్ చేసేసి ఒక పార్ట్ లోనే తీసుండొచ్చు ఈ మూవీ మొత్తం, పార్ట్ 1 పార్ట్ 2 కాకుండా. అసలు 3 అవర్స్ రన్ టైం అవసరం లేదు ఈ మూవీకి నన్ను అడిగితే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు చింపేశారు. నిజం చెప్తున్నా, అల్లు అర్జున్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్టర్ గా 100కి 100 మార్క్స్ వేయచ్చు ఆయనకి. సో ఇంకా డైరెక్టర్ సుకుమార్ గారు చేసిన తప్పులు యాక్టర్స్ క్యారీ చేయాలి కదా స్క్రీన్ మీద. ఇంకా డైరెక్టర్ చేసిన తప్పులు యాక్టర్సే కదా స్క్రీన్ మీద క్యారీ చేసేది. ఆ లెక్కలోనే మైనస్ తప్ప అల్లు అర్జున్ గారికి 100/100 మార్క్స్ వేయచ్చు. ఆయన చేసిన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ 100/100 మార్క్స్ వేయచ్చు. రష్మిక గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు ఆమె కూడా. బన్వార్ సింగ్ షికావత్ ని ఇంకా పవర్ఫుల్ గా ఊహించుకున్న కామెడీ పీస్ ని చేసి పడేశారు. పార్ట్ 1 లో ఆ క్యారెక్టర్ ఎంత సీరియస్ గా ఉంది, కానీ పార్ట్ 2 కి వచ్చేసి కామెడీని చేసి పడేసినట్టు అనిపించింది నాకైతే. సునీల్ గారికి జస్ట్ ఓకే రోల్ ఈ పాటలో. అండ్ జగపతి బాబు గారు కూడా జస్ట్ ఓకే రోలే. రావు రమేష్ గారు కూడా బాగానే చేశారు. మూవీ మొత్తంలో కేజీఎఫ్ రిజెంబ్లెన్సెస్ చాలా ఉన్నాయి. అంటే స్టోరీ నెరేషన్ కానీ, స్టోరీ పేస్ కానీ, స్క్రీన్ ప్లే కానీ కొంచెం కేజీఎఫ్ లాగే ఉంటుంది. అంటే నాకు అనిపించింది, అది అలాగే ఉందని నేను చెప్పట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. మొత్తానికి ఏంటంటే పరువు కోసం పోరాడి చాలా కష్టపడి ప్రాణాలకు తెగించి లాస్ట్కి పరువు దక్కించుకుంటాడు, అది మ్యాటర్. అండ్ చైనా, జపాను ఇదంతా ఇంకా అసలు ఏం లేదు, ఏమనిపించదు. పుష్ప నేషనల్, ఇంటర్నేషనల్ ఇవి కూడా ఏమనిపించదు. మ్యాటర్ అయితే అది పరువు కోసం పోరాడి పరువు దక్కించుకుంటాడు, మెయిన్ ప్లాట్ అదే. సో నాకైతే ఇప్పుడు ఒక టోటల్ గా ఒక సినిమా లాగా తీసుకుంటే నాకు యావరేజ్ అనిపించింది. ఇప్పుడు మీరు ఒక్కొక్క సీన్ ని తీసుకుంటే చాలా సీన్లు నాకు చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే స్టార్టింగ్ మాత్రమే కొంచెం బాగలేనట్టు స్టార్ట్ అయ్యి ఎండింగ్ మాత్రం బ్యూటిఫుల్ ఎండింగ్ ఇస్తారు ప్రతి సీన్ కి. సీన్ వైజ్ చూసుకుంటే నాకైతే మూవీ బాగానే నచ్చింది, ఈచ్ సీన్ వైజ్ చూసుకుంటే. కానీ ఓవరాల్ ఒక మూవీ లాగా తీసుకుంటే మాత్రం యావరేజ్ అనిపించింది. సో ఇది ఫోక్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.